కొత్త బట్టలు, కొత్త వెలుగులు. మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ప్రేమ ఈ రెండక్షరాల పదం ఎందరో జీవితాలను నిలబెట్టింది. కానీ అదే ప్రేమ కొందరి పాలిట మరణ శాసనంగా మారుతోంది. నమ్మి ప్రాణంగా ప్రేమిస్తే నట్టేట ముంచి ప్రాణాలు తీస్తున్నారు. 2 ఏళ్ళు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2 ఏళ్ళు ప్రేమించింది. అతనే లోకం అనుకుంది. పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలని 1000 కళ్ళతో ఎదురు చూసింది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ప్రేమించిన వాడు మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి తీసుకున్నటువంటి నిర్ణయం కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన మాణిక్యం, అదే జిల్లా మైలార్దేవరంపల్లి గ్రామానికి చెందిన సీతారమ్మకు ఓ కోచింగ్ సెంటర్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2 ఏళ్ళు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే వారి మధ్యలో ఏమైందో ఏమో, సీతారమ్మ ప్రేమను మాణిక్యం తిరస్కరించాడు. ప్రేమించి పెళ్లి చేసుకోమంటే బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. సీతారమ్మ ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాల. జరిగిన విషయాన్ని స్నేహితులకు చెప్పి బోరున విలపించింది. తనకు తానే ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ తన మనసు కూడా తన మాట వినే టైం దాటిపోయింది. వికారాబాద్ నుంచి కొత్తగూడి వరకు ఆటోలో వెళ్ళిన యువతి రైలు కోసం ఎదురు చూసింది. రైలు రాగానే సడన్గా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక సీతారామ మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ వేళ కళకళలాడాల్సిన ఆ ఇల్లు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. తమ కుమార్తెను ప్రేమించిన మోసం చేసినటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాధపడుతుంది. అంటే సీతారమ్మ అసలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేయటం అంటే ఆమె ఎంతగా బాధపడిందో, తన మనసు ఏ విధంగా కుంగిపోయిందో, ప్రేమించిన వాడి ఆలోచనలతో తను పూర్తిగా ఏ విధంగా ఉండిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ప్రేమించిన వాడు దూరం అయితే తనకి ఇంకా జీవితం లేదు, ఇంకా భవిష్యత్తు లేదు అని భావించింది. కానీ ప్రేమ ఒక్కటే జీవితం కాదు. వాడి బుద్ధి ముందే తెలిసిందని చెప్పి గ్రహించాల. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, వాడి ఆలోచన, వాడి వ్యవహారం, వాడు మోసకారితనం ఇవన్నీ ముందే తెలిసినందుకు ఇంకా నేను అదృష్టవంతురాలని చెప్పి తాను భావించాలి. వాడు పోతే పోయాడు, నా లైఫ్ ఏంటి? నన్ను కనిపించిన నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళని దుఃఖంలో పడేయటమే కదా నేను ఈ నిర్ణయం తీసుకోవటం. వాడు మోసపు మనిషి అని చెప్పి ముందు తెలియటం వల్ల ఇంకా నేను అదృష్టంగా భావించి నా జీవితంలో సరైన వ్యక్తి ఇతను కాదని చెప్పి ముందే తెలియటం అనేది చాలా మంచి విషయం. అలా ఆలోచించాలి నేటి యువత. ఎవరైనా సరే ప్రేమించిన వాడు మోసం చేశాడంటే ఇంకా మనం ఆనందపడాలి. వాడు మోసం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి, నాకు ముందు తెలిసింది కాబట్టి ఇంకా నేను మంచి వ్యక్తిని చూస్ చేసుకోవాలి, ఇతను నాకు కరెక్ట్ కాదు, కరెక్ట్ టైంకి తెలిసింది. లేదంటే అలాంటి మోసపు మనిషిని, అలాంటి ఒక కన్నింగ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి జీవితంలోకి వస్తే జీవితం మొత్తం నరకమే కదా, జీవితం మొత్తం చీకటైపోతుంది కదా, వాడు ఉన్నన్ని రోజులు నరకం చూపిస్తాడు కదా. కాబట్టి ముందు తెలిసినందుకు ఇంకా సంతోషపడాలి. నేటి యువత ఏ విధంగా ఆలోచించాలి? వాడు ఏదో ప్రేమించాడు, మోసం చేశాడు, వెళ్ళిపోయాడు అనేదానికంటే ఇంకా నాకు మంచి భవిష్యత్తు ముందు ఉంది, ఇంకొక మంచి వ్యక్తిని, మంచి మనసున్న మనిషిని దేవుడు నా కోసం ముందు పెట్టాడు, భవిష్యత్ అంతా ఇక స్వర్ణమయం కాబోతుందని చెప్పి అలా ఆలోచన చేయాలి. కానీ ఈ విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, క్షణికావేశంలో, బలహీన క్షణంలో ఈ విధంగా చనిపోవాలని నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు. యువత దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు. తనకి జీవితమే లేదనుకుంటుంది, కానీ మంచి జీవితం ముందుందని చెప్పి గ్రహించలేకపోయింది ఆ తల్లి. చాలా బాధాకరమైన విషయం. యువత ఈ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ తల్లిదండ్రులు చూడండి, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎంతో భవిష్యత్తు ఉంది నా కుమార్తెకి ఒక మంచి అయ్యే చేతిలో పెట్టి భవిష్యత్తుని బంగారమయం చేయాలని చెప్పి ఎన్నో కలలు కంటారు కదా, బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. ఈ విధంగా అర్ధాంతరంగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఏ విధంగా ఉండాలో అది వాళ్ళ చేతుల్లోనే ఉంది.
కొంత వివేకంతో ఆలోచిస్తే భవిష్యత్తు బాగుంటుంది, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. నా బిడ్డ చచ్చుడు మూల కారణము, ఎగమాంకి మాణిక్యము మూల కారణం. వాడే చంపిండు, వాడు చంపకున్నా ఇంకెవడు చంపిండు, వాడికి తప్ప ఎవడు చంపలేడు. వీరే నా సాధ్యం ఆయన ముచ్చట, ఇంతకన్నా ఎక్కువ లేదు. నాయన నేను అని చేసుకుంటా అన్నది, అరే రార చేపిస్తా మీ ప్రామిని తోలుకొని రమ్మన్న, రాలేడు. 2 ఏళ్ళ దినం కోరి సతాయించి వానికి మూల కారణాన చచ్చింది. దానికి కఠిన శిక్షలు దయచేసి ఏమా నేడి మీకు ఏం దోషి అది చేయండి. ల్యాబ్కు చదువుతా అన్నది, చదువుతా అంటే వానికి అని ఊరికి పోయింది, ఫోన్ బస్తీ కట్టి ఉన్నది, వచ్చే తప్పు లేదు. ఏం తిట్టిండ్రో ఏం కొట్టిండ్రో వాళ్ళు ఇంటికాడ వచ్చింది, కాడికి పడ్డది. ఇక అంతకన్నా ఇంకెక్కువేమున్నది. ఆయన మూల కారణాన నా బిడ్డ చచ్చింది. దయచేసి ఏమన్నా ఇచ్చాను వానికి అయ్యింది. నా మనసు శాంతి కాదు, నా మనసు శాంతి కాదు, నా మనసు శాంతి కాదు. ఈ అమ్మాయి చనిపోనికే మాణికం అనే ఎక్మామిడి గ్రామానికి చెందిన గడ్డం మాణికం అనే వ్యక్తి. అయితే వీళ్ళు ఒక 2-3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ముందు వీళ్ళు కోచింగ్ పోయారు. మాణికం అనే వ్యక్తి చిత్తారాం అనే వెనకాల నేను పడ్డాడు అన్నట్టు, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను వెనక పడ్డాడు. వెనక పడితే మేము ఒప్పుకోలేదు, ఒక 2-3 నెలల వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇక ఆయన ఒప్పించిండు అన్నట్టు, ఒప్పించి కాలు మోగుతా ఏళ్ళు మోగుతా అని చెప్పేసి నాకు జాబ్ వస్తే నేను పెళ్లి చేసుకుంటానంటే చెప్పిండు. అయితే సరే అంటే నేను ఒప్పుకున్నది, చేసుకుంటాను కదా అంటే ఒప్పుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయనకు జాబ్ వచ్చింది, కాంట్రాక్టు టీచర్ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక జాబ్ వచ్చింది కదా, చేసుకుంటావా అంటారంటే నేను మా అమ్మ వద్దంటుంది, మా నాయన వద్దంటుంది, మా చెల్లెలు వద్దంటున్నట్టు బొంకింటి 2 రోజులు. అయితే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక నిన్న వికారాబాద్ పోయింది, వికారాబాద్ నుంచి ఆమె ఎక్మామిడికి పోయిందంట. ఎక్మామిడికి పోతే వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అక్క బావ తమ్ముడు చెల్లెలు అందరు ఉన్నారట, అమ్మ నాయన కూడా. వాళ్ళందరూ తిట్టిరట బాగానే. ఎక్మామిడి గ్రామం నుంచి వికారాబాద్కి ఒక 3 గంటలు, అంటే ఆ ట్రైన్ మనకు 5:30 ఆ టైం సమయంలో వచ్చింది. ఆ టైం లోపల ఒక 3 గంటల టైం లోపల వాళ్ళే వచ్చి మేము చంపి ఆ రైలు పట్టాలలో వేసిర్రా, ఆమె ఆమె వండదా అనేది తెలియదు. కారణము వాని గురించే ఆమె చచ్చిపోయింది.